నా పేరు రామస్వామి, చీలాపూర్ విలేజ్, కోడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. నేను గత 2001లో 11వ నెలల పల్లె ప్రగతి వనం తీర్మానం చేసి నేను పని చేయడం జరిగింది. అది అంతలో కంప్లీట్ కావడం వల్ల 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే గేట్ పెట్టడం అది జర లేట్ అయింది. లేట్ అయితే దాని తర్వాత మొగలయ్యని సెక్రటరీ వచ్చాడు. సెక్రటరీ వస్తే నేను తీర్మానం అడిగాను. తీర్మానం అడిగితే ఆ గేట్ పెట్టాయి మొత్తం కంప్లీట్ చేయి, తీర్మానం ఇస్తా అని చెప్పిండు. తీర్మానం నేను అంతకుముందు గతంలో ఒక పైప్ లైన్ చేసింటి. అప్పుడు డబ్బులు అడిగింది ఆయన. నేను డబ్బులు ఇవ్వలేదు. 5,000 రూపాయలు అడిగింది, నేను ఇవ్వలేదు డబ్బులు. అంటే ఏ పూట కల ఈ తీర్మానం ఇవ్వడానికి ఇవ్వాలి ఇస్తా, రేపు ఇస్తా, ఇవ్వాలి ఇస్తా అని సంవత్సరం గడిపింది. మళ్ళీ సంవత్సరం గడిపినాక మళ్ళీ తీర్మానం అడిగితే ఏమంటాడు, నువ్వు అప్పట్లో తీసుకునేది ఇప్పుడు ఎందుకు తీర్మానం ఇస్తాను, నేను ఇయ్యను అంటే, నువ్వే కదా నువ్వు సంవత్సరం నుంచి ఆపుకుంటూ వస్తున్నావు, నువ్వే కదా ఎందుకు ఆపుతున్నావు మరి ఇట్లా అంటే, సరే ఇవాళ రాస్తా, రేపు రాస్తాను, లాస్ట్ పేపర్లో ఇస్తా, అది అన్నీ ఇది చేసాకల్లా తీర్మానం ఇచ్చిండు. తీర్మానం ఇచ్చినాక ఏకే నేను అన్ని మెజర్మెంట్ చేయించి అన్ని చేయించి అది తీర్మానం ఇచ్చేసి అది ఎంబీ తీసుకురామంటే, ఎంబీ ఇవ్వమంటే ఎంబీ లేదు అయిపోయినా అంటాడు. అది అయిపోతే నువ్వు తీసుకొచ్చేయాలంటే నాకు రాయనికి రాదు, నాకు తెలియదు ఎంబీ అని అంటాడు. అరే ఇది ఎక్కడ న్యూ సెక్రటరీ నిన్ను రాయాలంటే సూపరింటెండెంట్ మేడం విజయలక్ష్మి ఉంటుంది, ఆమె ఫోన్ చేసి ఎంబీ తెచ్చేవా, నువ్వు ఎంబీ నువ్వే కదా తెచ్చేసేదా అంటే, నాకు తెలియదు మేడం అంట. ఆయన కూడా సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సార్ ఉండే, ఆయన కూడా చెప్పిండు. ఆయన శ్రీనివాస్ సార్ నువ్వు రాయి సార్ నాకు తెలియదు అని అంటాడు. అరే నువ్వు రాయనికి రా, నువ్వెందుకు నువ్వు అంటే, లేదు నాకు తెలియదు సార్, నేను ఎవరికి రాలేను ఇప్పుడు వరకు, ఎవరైతే పని చేసుకుంటారో వాళ్ళే తీసుకుంటారు, నాకు సంబంధం లేదు అది అని అంటారు. ఎందుకు ఇట్లా అంటే, అట్లాగా మళ్ళీ మా ఊర్లో కొత్త ఇండ్లు ఎవరైతే కడుతుర్రో వాళ్ళ దగ్గర ఒక్కరొక్కరి దగ్గర 20,000, 30,000, 40,000, 50,000 దాకా డిమాండ్ చేసి, అది డాగులేసి మళ్ళీ ఎవరన్నా నాకు రిసిప్ట్ అంటే, నీకెందుకు ఇస్తారు రిసిప్ట్, నాకు అవసరం లేదు రిసిప్ట్, నీకేం అవసరం రిసిప్ట్. దానికి కొద్దిగా సర్పంచ్ సపోర్ట్ ఆయనకు, మొగలయ్యకు. అరే ఇది ఎక్కడ పంచాయతీ సార్ అంటే, అది గట్ట ఉంటుంది, ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఏం చేసుకుంటే అది చేసుకోపోండి. ఒక 6 నెలల నుంచి ఒక గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా 27 లక్షల వరకు చేసిరు. 27 లక్షల వరకు చేసిరు. ఆ వరకు కూడా 1 ఇంచు 2 ఇంచుల రోడ్ వేసిరు. అది కూడా ఎవడో రమేష్ అంట, రమేష్ కాంట్రాక్టర్ రాడు, ఆయన పరిగిరికి ఎవరో మనకు కూడా అంత తెలియదు. ఆయనకి ఇచ్చి ఇష్టం వచ్చిన రోడ్లు వేసుకొని పని చేసుకొని బిల్లు చెప్పుకొని, ఒక వార్డు నెంబర్ సర్పంచ్ తీర్మానం లేదు, ఏం లేదు. నేను 4 బుక్కులు చూసి ఏంటి మీరు ఒక్క వార్డు నెంబర్ సంతకాలు రిటైర్లు వేసిరంటే, నీ ఇష్టం ఉంటే పెట్టు, లేకపోతే వెళ్ళకపో, ఏం చేసుకోపో అని అంట. ఏవసారి వచ్చినప్పుడు నేను బుక్కులు చూసినప్పుడు అంటే ఆయన కూడా చెప్తాడు, అది ఏం లేదు సార్, అది అంతగా కరెక్ట్గా ఉన్నదని చెప్పి ఆయన చెప్తాడు. ఇట్లా చేసినారు మరీ దౌర్జన్యంగా. అంత ఘోరం అయితే ఎక్కడ సెక్రటరీని చూడలేదు నేను ఇప్పుడు వరకు, ఏ ఊర్లో కూడా చూడలేదు. ఇప్పటిదాకా మా ఊర్లో వచ్చిన సెక్రటరీలు కూడా అట్లా లేకు అంతగానో. ఇంతకుముందు గతంలో చేసిన ఇండ్లకి 3,000 నుంచి 6,000 పర్మిషన్ అంతే. ఈయన చేసింది ఒక ఇంటికి 30,000. అది మా తాను ఆన్లైన్ కూడా ఉంది, ఆయన తీసుకున్న డబ్బులు అది కూడా ఉంది. గూగుల్ పే, ఫోన్పే ఉంది. ఆయనను అధికారులు ఎట్లాగైనా స్పందించి ఆయన వెంబడే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇంటి జాగా ఇల్లు కట్టినాను, ఇలా పర్మిషన్ అడిగితే సెక్యూరిటీ, చీలాపురం సెక్యూరిటీ 24,000 తీసుకున్నాడు. కానీ పని సరిగా చేయలేడు. ఇంకోటి చాలా రోజుల నుండి సతాయించాడు, 4 నెలలు సతాయించింది పర్మిషన్ గురించి. ఎన్ని పైసలు తీసుకున్నాడు? 24,000 తీసుకున్నాడు. 24, 26 దాకా అయినాయి. అయినా మేము మస్తు బతిమిలాడి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా రేట్లు ఎక్కువైతున్నాయి అంటుంది. మళ్ళీ వేరే జాగా గురించి అడిగినా కానీ ఎంత అంటున్నాడు? 30-35 అంటున్నాడు, లేకపోతే కాదు అంటున్నాడు. అట్లానే మేము ఆగిపోయినాం. చాలా మంది మా ఊర్లో. మొత్తం ఎంత అడిగాడు? మమ్మల్ని 35,000 అడిగింది. ఇప్పుడైతే మా కొడుకు ఈయన కూడా. ఇంతకుముందు మా ఇల్లు కట్టిన నిన్న మీరు చూసి కదా, దానికి 24,000 తీసుకున్నాడు. ఎన్ని గజాలు? 50 గజాలు ఉంటుంది అది. 24,000 తీసుకున్నాడు. అని పనులు కూడా సరిగా చేయట్లేదు ఊర్లో. ఏ దానికైనా కానీ మొండితనం పెడుతున్నాడు. ఏం వస్తలేదు, ఏం చేస్తలేడు మా పనులు. ఆయన అవసరం లేదు మాకు. పనులు సరిగా చేస్తే పెట్టుకుంటుంటే మాకు అవసరం లేదు ఆయన. ఇంతకుముందు సెక్యూరిటీ పైసలే అడగకుండా చేసిన పనులు. మీరు ఏమనుకోవడం? ఇప్పుడు ఏమని లేదు, దాన్ని ఆయన తీసేసి మాకు ఇట్లా పేదవాళ్ళకు పర్మిషన్కి పైసలు తీసుకోకుండా చేయాలి. ఏదో కొన్ని అంటే ఇస్తాం, అన్ని వేలు ఏడుకెళ్ళి ఇస్తాం, 20,000, 30,000. వాళ్ళు అదే ఏదో పని చేసుకుంటాం. మేము ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాం మైనాబాద్లో. అక్కడ నుండి వచ్చినాను నేను. ఇప్పుడు నా పేరు జహాంగీర్ ఖాన్, ఎండి జహాంగీర్ ఖాన్, చీలాపూర్ గ్రామం, కోడూరు మండలం నాది. అయితే మా ఊర్లో సెక్రటరీ మొగలయ్య అని ఉన్నాడు. నేను ఒక 50 గజాలు ఇల్లు కొనుక్కున్నా. పర్మిషన్ కొరకు ఆన్లైన్ కావాలనుకుంటే పేరు మార్పిడి కొరకు 18,000 అడిగిండు. నేను ఇవ్వలేను, నేను చేయించుకోలేను, అడ్డే పెట్టేసిన. అయితే
పైసలు అయ్యిందాకా చేయనని చెప్పిండు. అంత ఎందుకైతే సార్ అంటే అట్లయితే నేను ఇష్టం చేస్తే లేదని చేయలేను. అప్పుడు అట్లే ఆగిపోయింది, అట్లే పెట్టేసుకున్నా. ఇప్పుడు చేయించలేవా? చేయించలేదు సార్. ఎంత అడిగిన డబ్బులు? 18,000 సార్. ఆన్లైన్లో చేయించడానికేనా? డబ్బులు ఎంత అయితే సార్ అంటే చెప్పట్లేడు. ఎంత అనగా నీకెందుకు, నువ్వు 18,000 చేస్తా, లేకపోతే చేయను, ఎవరితోనైనా చేయించుకో అని చెప్తున్నాడు. ఎక్కడ పోయినా నా సంతకం అయినంత వరకు కాదు, నేను చేయను అని చెప్తున్నాను ఆయన. నువ్వేమనుకుంటున్నావు? నేను అంత డబ్బులు లేక నేను చెప్పలేను సార్. ఇప్పుడు అట్లే పెట్టేసిన. నువ్వు ఆయన బాగాలేడు. ఇంతకుముందు సెక్రటరీలు ఉన్నారు కానీ ఇట్లా పైసలు ఎవరు అడగలేరు. ఇతనే ఎక్కువ పైసలు అడుగుతాం. ఊళ్ళో అందరి దగ్గర 20,000, 30,000, 40,000 అట్లే తీసుకుంటున్నాడు ఈయన. పర్మిషన్కి 20 నుంచి 35,000, 36,000 దాకా తీసుకున్నాడు.